హాయ్ నేను సతీష్. మీరందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అప్డేట్ వచ్చేసింది. ఈ వారం ఎలిమినేషన్ ఎవరంటే ప్రియా శెట్టి ఎలిమినేటెడ్. యూఆర్ ఎలిమినేటెడ్ ప్రియా అనే షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది. అయితే ఎందుకు అంటే ఇవాళ మార్నింగ్ కూడా నేను ఒక వీడియోలో చెప్పాను కదా, క్లియర్గా అన్అఫీషియల్ ఓటింగ్లో ఖచ్చితంగా బాటమ్ 2లో కళ్యాణ్ అండ్ ప్రియా ఉన్నారు. ఈ వారం అంతా కూడా ప్రియా బాటంలోనే ఉండింది. లాస్ట్ 2 డేస్లో ఎప్పుడైతే ఈ వైల్డ్ కార్డులు వచ్చి వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత నెగిటివిటీ కాస్త తగ్గింది. అంతకు మించి ఈ 3 వారాల్లో ఆల్మోస్ట్ ఒక 17 రోజుల వరకు నెగిటివిటీ క్యారీ అవుతూనే వచ్చింది. ఆడియన్స్ ఎంత వేగంగా ఈ అమ్మాయిని పంపించేస్తావా బిగ్ బాస్ అని ఎదురు చూశారు. సో బాటంలోనే ఉండింది. లాస్ట్లో ఈ అమ్మాయి తాలూకు కంటెంట్ కాస్త నెగిటివ్ కంటెంట్ కాస్త తగ్గి వాళ్ళు వచ్చిన ఫీడ్బ్యాక్తో చేంజ్ చేసుకుంది. అందువల్ల వైబ్రేషన్ తగ్గింది. అట్ ద సేమ్ టైం ఆ కళ్యాణ్కి సంబంధించి కూడా ఇప్పుడు తనూజతో మాట్లాడిన వీడియో బాగా, నువ్వు నాకంటే చిన్నోడివి తమ్ముడని పిలిచేస్తావు, ముదురులో మాట్లాడుతాను, అందరిని ఒక లెక్క చూడట్లేదేంటి, నన్ను ఒక లెక్క చూస్తున్నామంటే ఆ వీడియో అయితే విపరీతంగా వైరల్ అయిపోయింది, ట్రోలింగ్ అయిపోయింది, ఇదైంది. సో అతనిది మరింత డామినేషన్ కనిపించింది. నెగిటివిటీ విషయంలో వీళ్ళిద్దరు పోటీ పడ్డారు. సో అన్అఫీషియల్ పోల్స్లో అయితే నేను మార్నింగ్ వీడియోలో కూడా, ఈరోజు మార్నింగ్ పెట్టిన వీడియోలో కూడా క్లియర్గా చెప్పా, 99% వీళ్ళిద్దరు కళ్యాణ్ లేదంటే ఈ అమ్మాయి, కళ్యాణ్ లేదంటే ఈ అమ్మాయి, వీళ్ళిద్దరిలో ఉంటుందని అదే జరిగింది. అయితే ఇంకొకటి కూడా నేను చెప్పా, నాకున్న అఫీషియల్గా రోజు అప్డేట్స్ వస్తూ ఉంటాయి కదా, ఇందులో ఒకటి ప్లాన్ చేస్తున్నాను, ఒక సరంజామా కూడా రెడీ చేస్తున్నాను. రీతు చౌదరి అట్లాగే ఒక సరంజామా సో అని కూడా చెప్పే కదా, రీతు చౌదరి అట్లాగే మాస్క్ మ్యాన్కి సంబంధించి కూడా ఒక అప్డేట్ వచ్చింది. అదైతే షేకింగ్ అవుతుంది. అఫీషియల్లో కూడా వాళ్ళు ఇప్పుడు అన్అఫీషియల్లో కూడా ఒక కాస్త బెటర్గా ఉన్నాడు మాస్క్ మ్యాన్ హరీష్, అట్లాగే రీతు కూడా వీళ్ళతో పోటీ పడినా కొద్దిగా బెటర్ అని చెప్పాం కదా. సో వాళ్ళిద్దరికి సంబంధించి కూడా వాస్తవానికి ఫస్ట్ నేను 2 డేస్ బ్యాక్ ఒక అప్డేట్ మీకు ఇచ్చాను, గుర్తుందా? సీక్రెట్ రూమ్ కోసం ఎవరిని పంపించాలనుకుని ఫస్ట్ వీళ్ళ కోసం కూడా ప్లాన్ చేసి ఏవీలు కూడా రెడీ చేసి హడావిడి అంతా చేసి ఫైనల్గా వీళ్ళకంటే కాదు సంజన వెళ్తే బాగుంటుంది లేక రెడ్ సీడ్స్ ఇచ్చేసి ఇలా గేమ్ అయితే చేంజ్ చేశారు. సో మొత్తానికి నాకేమనిపించిందంటే ఈ ఏవీలు ఇవన్నీ రెడీ చేయడం మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఏమైనా బిగ్గెస్ట్ ట్విస్ట్ కానీ షాకింగ్ బ్రేకింగ్ షేకింగ్ అప్డేట్ ఏమైనా ఉంటుందేమో అనుకుంటే మొత్తానికి ఓటింగ్ ప్రకారమే ఉంటుంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చెప్పేది ఈ కంటెంట్ ఈక్వల్గా వచ్చినప్పుడు కూడా ఓటింగ్లో బాటం ఉన్న ప్రియానే అవుట్, అందరూ కోరుకున్నది అదే. ఎందుకంటే ఆవిడ జర్నీలో చూసాను నెగిటివిటీ ఎక్కువగా పెంచుకుంటూనే వచ్చింది. ఈ వైల్డ్ కార్డులు వచ్చి కాస్త కోస్త ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత కంట్రోల్ అయింది, కానీ గేమ్ చేంజ్ చేసింది, కానీ ఇప్పటికే విసుగు వేసారిపోయారు. మెయిన్ రీజన్స్ ఏంటంటే ఇవిడ అవుట్ అయిపోవడానికి అగ్ని పరీక్షలో వచ్చేటప్పుడు మీరు గమనించారా, ఎందుకో ఆవిడ వాయిస్ అంతా ఆడియన్స్ చాలామందికి నచ్చింది. అంటే చెప్పే విధానం, వాయిస్ అంటే అక్కడ హై పిచ్ వాయిస్, లో పిచ్ వాయిస్, లేకపోతే బేస్ లేకుండా ఇది కాదు, మాట్లాడే విధానం ఎందుకో క్యూట్గా అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మో చాలా మోటు అనిపించింది. అగ్ని పరీక్షకి ఇక్కడికి అంత తేడా వచ్చేసింది. అప్పుడేంటి శ్రీముఖ్ వచ్చి ఏంటి స్టేటస్ ఏంటంటే పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పడం, నవదీప్ గారి గురించి అడిగితే బాగుంటారా దేనికి అని అడగడం, బాగుంటారా అనడం, ఇవన్నీ చూస్తే అరే ఈ అమ్మాయి వస్తే ఏదో బాగుంటుందేమో, మంచిగా చక్కగా మాట్లాడుతుంది, చాలా బాగుంటుందేమో ఆట అని ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది. కానీ హౌస్లో అడుగుపెట్టాక ఆ వాయిస్ ఈ వాయిస్ అప్పుడు చూసిన క్యూట్ ఈ మోటు అంతా ఒకటేనా బాబోయ్, టీవీలో ఆపేస్తాం బిగ్ బాస్, మా వల్ల కాదు బిగ్ బాస్, ఆపేస్తాం బిగ్ బాస్ అని ఎంతోమంది ఎన్నోసార్లు కామెంట్ పెట్టి అంత ఇరిటేట్ అయిపోయారు. సో అర్జెంటుగా బయటకు గెంటే బిగ్ బాస్ అనే మాదిరిగా కామెంట్లు అయితే పెట్టారు. మా వల్ల కాదు అనే ఫీలింగ్ అంత వేగంగా వచ్చేసింది. ఆ రోజు అంత మాట్లాడే విధానం చూసి, అంటే మాటలు చెప్పే విధానం చూసి కర్ణకఠోరంగా అనిపించింది. ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్ ఏదైతే ఉందో శ్రీజ అండ్ ప్రియా కాంబినేషన్ అయితే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్. ఎంత వేగంగా బ్యాడ్ అవ్వాలి అనడానికి వీళ్ళు ఒక ఎగ్జాంపుల్. ఏ సీజన్లో అయినా సరే ఆ రోజు అగ్ని పరీక్షలో వీళ్ళే బాగా ఉంది పాజిటివ్ తెచ్చుకున్నారు, ఆ పాజిటివ్ మొత్తం చెడగొట్టుకున్నారు. సింపుల్. ఇప్పుడు అధికారం లేకుండా అగ్ని పరీక్షలు ఉండేటప్పుడు ప్రియా మామూలుగా కనిపించింది, ఒక నార్మల్ అమ్మాయి, అసలు సెస్సులో కామన్ మ్యాన్కి ప్రతీకలా కనిపించింది. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి ఓనర్గా ఒక అధికారం ఇచ్చిన వెంటనే ఇక పెత్తనం చలాయించడం, ఆజమాయిషి, ఇంకా అసలైన అహంకారం అంతా అప్పుడే కనిపిస్తుంది. అధికారం వచ్చినప్పుడే అది ఆభరణం అవుతుందా అహంకారం అవుతుందా అనే మాదిరిగా. సో ఇక్కడ ఆ యాటిట్యూడ్ కనిపించింది. మళ్ళీ ఇప్పుడు టెనెంట్గా మారిన తర్వాత మళ్ళీ పాత అగ్ని పరీక్షలో ఉన్న ప్రియా లెక్క ఉంది. ఇన్ని వేరియేషన్స్ చూస్తాయి, బాబోయ్ ఈ అమ్మాయిలో ఇన్ని వేరియేషన్సా అని అనుకుంటారు. మెయిన్ ఏంటి, హౌస్లో అడుగుపెట్టేగా ఫుడ్ దాని చుట్టే చాలా పంచాయతీలు, అది చాలా ఇంపార్టెంట్ సెన్సిటివ్ జోన్ కూడా అది. అలాంటి దగ్గర ఏంటి ఇప్పుడు ఈ ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అని చెప్పి ఒక వీళ్ళకేమో సఫిషియెంట్గా ఫుడ్ ఉంది, నచ్చినట్టుగా తినొచ్చు, చక్కగా అన్ని కంఫర్ట్గా ఇంక దేనికి లోటు లేకుండా పెట్టి, మరోవైపు ఏమో ఆ ఓన్లీ సాంబారు రైసు ఆలు కర్రీ, లేదంటే నెక్స్ట్ వీక్ అంతా కిచిడి, ఇట్లా పెడుతున్న దశలో
వాళ్ళకేమో ఆ చాలీ చాలనిది రుచి ఒకే రోజు తిని 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 విసిగి వేసారిపోయి ఒక కాఫీ కోసం, ఒక టీ కోసం, ఒక పండు కోసం వాళ్ళు అంత ఇబ్బంది పడతా ఉంటే ఈవిడ ఫుడ్ మానిటర్గా ఉండి ఈవిడ ప్లస్ మాస్క్ మన కలిపి ప్రతిరోజు వంకలు పెట్టడం. వంకలు పెట్టాల్సిందే అన్నట్టుగా ఉన్నారు. ఇంకా ఉప్పు ఎక్కువైంది, ఇందులో కారం తక్కువైంది, అందులో మసాలా చాలలేదు, ఇది ఫ్రై చేయమంటే ఆలు ఫ్రై చేయమంటే మీరు కర్రీ చేశారు, గ్రేవీ చేశారు. వీళ్ళే కదా ఆ అమ్మాయి ఫ్రై చేసి పెట్టి బిగ్ బాస్ పిలిచాడని బయటికి వెళ్ళి వచ్చేసరికి ఆయిల్ వేసేసి దాన్ని పాడు చేసేసి మళ్ళీ ఆ తనూజ మీద వంకలు పెట్టడంతో ఆవిడకి ఫుల్గా హైప్ వచ్చేసింది. ఆ వారం అంతా ఫుల్ పాజిటివ్ వచ్చేసింది. సో ఆమ్లెట్లు ఎన్ని రకాలుగా వేసుకోవాలి, ఒక వేపాలు అదే సాంబార్, అదే ఆలు, అదే కర్రీతో అడ్జస్ట్ అవుతూ వీళ్ళ కోసం వీలైనంత బెస్ట్గా మాట పడకుండా ఒక కాంప్లిమెంట్ వస్తే చాలని మాదిరిగా వీళ్ళు అంత చక్కగా వండి పెడితే వీళ్ళకి అన్నీ ఉండే ఏంటి, పాలు ఉన్నాయి, టీ పెట్టుకోవచ్చు, కాఫీ పెట్టుకోవచ్చు, పాలే తాగొచ్చు, పెరిగే పెట్టుకోవచ్చు, అట్టగా ఎగ్స్ ఉన్నాయి కావాల్సిన ఇటు ఆమ్లెట్స్ రకరకాలుగా వేసుకున్నారు, ఇక చట్నీలు ఉన్నాయి, ఫ్రూట్స్ కుప్పలు తెప్పలుగా ఉన్నాయి, అన్నీ ఉండి వీళ్ళే అడ్జస్ట్ కాలేక వాళ్ళు ఉండే వంటల మీద వంకలు పెడితే అసలు ఆడియన్స్కి ఎట్లా ఉంటుంది? అరే చాలా పెత్తనం ఎలా ఇస్తున్నారు, నిజంగా వాళ్ళు ఒక బానిసలా లేకపోతే పని వల్ల లేకపోతే ఏంటి, ఇంత యాటిట్యూడ్ అవసరమా, ఇంత దీనిగా ఎట్లా ఉంటారు, కనీసం చూసుకోకర్లేదు, వాళ్ళ కష్టం కూడా అర్థం కావట్లేదు. పైకి దీనికి తోడు వీళ్ళ దరిద్రం ఏంటంటే పనులు వీళ్ళు కాకుండా వాళ్ళకి మంచిగా ఫుడ్ లేక పనులన్నీ వాళ్ళు చేస్తుంటే వీళ్ళు ఆ పనులు కూడా చేయకుండా ఎంజాయ్ చేస్తే ఇలా ఉంటే ఖచ్చితంగా నెగిటివిటీ అయితే పెరిగిపోయింది, పెంచుకుంటూ వచ్చింది ఈవిడే. మెయిన్ ఇంకోటి ఏంటంటే ఆ ఎగ్ టాపిక్లో సంజన తీసిన ఎగ్ కాదు కానీ ఆవిడకి ఫుల్ పాజిటివ్ తేవడానికి, ఆవిడకి మైలేజ్ ఇవ్వడానికి వీళ్ళు డ్యామేజ్ చేసుకుంటూ నిన్న ఇమాన్యుయల్ అన్నట్టుగా భరణి ఇమాన్యుయల్ సుమన్ ఉండేటప్పుడు అంటారు కదా, ఇమాన్యుయల్ ఏమీ ఎలా సుమన్ శెట్టి ఎలా ఎంతమందికి వచ్చేసాడు, టాప్ 6లో ఆవిడ పెట్టింది కదా, పెడితే ఇతడేం చేయలేదన్న, అన్నని నెట్టేసి వాళ్ళే వెనక్కి వెళ్ళిపోయిన మాదిరిగా అట్లాగే మిగతా వాళ్ళందరికీ పాజిటివ్ వచ్చిన భరణికి కానీ సంజనకు కానీ వీళ్ళందరికీ వాళ్ళే నెట్టుకుంటూ వీళ్ళే వెనక్కి వెళ్ళిపోయారు అనమాట. అట్లా ఆ గుడ్డు పంచాయతీలు కూడా ఫస్ట్ కామెడీగా బిగ్ బాస్ గుడ్డుపోయింది బిగ్ బాస్ అంటే సరదాగా స్టార్ట్ చేసింది ఈవిడే, దాన్ని చిలువలు పొలవలు చేసేసి పెద్దది చేసేసి సీరియస్ సీన్ క్రియేట్ చేసేసి గుడ్డు దొంగతనం అంటే మామూలు విషయమా, చాలా పెద్ద తప్పు, నేరం, దారుణం, ఘోరం అంత హైలైట్ చేసేసి ఆడియన్స్ అరే ఒక గుడ్డురా, పైగా ఆవిడేమో చిన్నపిల్లల తల్లి, ఆవిడకి ప్రోటీన్ అవసరం, కొద్దిగా ఆకలి ఎక్కువగా ఉంటుంది, తినాలనిపిస్తుంది, తినాల్సిన అవసరం ఉంది ఆ బాడీకి ఈ టైంలో అని ఆడియన్స్ అర్థం చేసుకున్న వీళ్ళు కనీసం సంజన ఆ విషయం చెప్పలేదంటే అనుకోవచ్చు, టెంప్ట్ అయ్యని తినేసిన తర్వాత కూడా చెప్పింది ఆవిడ పొజిషన్ ఏంటి, ఎందుకు తినాల్సి వచ్చిందని చెప్పినప్పుడు కూడా అర్థం చేసుకోకపోతే ఎట్లా, మళ్ళీ అదే పంచాయతీ పెట్టి ఇలాగి చేశారు. సరే ఓకే, ఆడియన్స్ అన్నీ గమనించారు. మరి వెంటనే వీళ్ళు ఏం చేశారు, రెండో వారం ఆవిడ కెప్టెన్ అవగానే కెప్టెన్స్ రూమ్లోకి పర్మిషన్ లేకుండా వెళ్ళకూడదంటే టక్కన వెళ్ళిపోయి ఆ చాక్లెట్స్ విడతలుగా దపదపాలుగా తెచ్చుకుంటూ దాచుకుంటూ పంచుకుంటూ తిరుకుంటూ మరి ఈ చాక్లెట్స్ కానీ చిప్స్ కానీ ఇవన్నీ అంటే మరి ఎగ్ కోసం అంత రచ్చ చేసిన వాళ్ళు అవి ముట్టకూడదు కదా, దొంగతనం చేయకూడదు కదా, ఎట్లా చేస్తారు? మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఆడియన్స్కి అంత నెగిటివిటీ వచ్చేయడానికి ఆ పోకింగ్ మెంటాలిటీ. చెప్పుకుంటే ఇన్ని ఉన్నాయి కానీ ఒక 2-3 ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పేస్తా. ఇప్పుడు సంజన కెప్టెన్గా ఉండేటప్పుడు కుకింగ్ అసిస్టెంట్గా ఒకరిని పెడదాము, మనీష్ మర్యాదని పెడదామంటే అబ్బే ఇది నా జోనర్, ఇది నా స్పేస్, నా దీంట్లో ఇంకొకరు వచ్చేదానికే లేదు, ససేమేరా ఒప్పుకోను. అరే నాదే రెస్పాన్సిబిలిటీ అంటో మళ్ళీ ఏమో ఏంటిది ఆరెంజెస్, సరే నీది అంత రెస్పాన్సిబిలిటీ అనేటప్పుడు ఇక్కడ ఏం పట్టించుకోవట్లేదు కానీ ఆరెంజెస్ ఆవిడ పెట్టేటప్పుడు కళ్ళు కనబడట్లేదు ఏంటన్నమాట. ఒక 2-3 సార్లు అంటే అప్పటికి భరించారు, ఇక తను అప్పుడు బరస్ట్ అయింది ఓపెన్, ఏంటి ఆ మాట కళ్ళు కనబడట్లేదు ఏంటి, మరి నువ్వు కూడా వెతికావు కదా ఎంతసేపు, ఆ మాట అనకూడదు కదా, దానికి మళ్ళీ వెంటనే కవర్ డ్రైవ్ అంటే చూడలేదా అన్నాను సారీ అనుకున్న తర్వాత ఆ ముందు అయితే నోరు జారకూడదు కదా. మరి ఈవిడ కూడా చాలాసేపు వెతికిన తర్వాత దొరకలేదు కదా, అప్పుడు అడిగే విధానం కూడా అందరినీ నిజంగా ఒక దొంగల లెక్క చూసిన విధానం అన్నీ చూస్తే మరి ఈవిడ కూడా చేసింది కదా, చేసినప్పుడు పాజిటివ్. నిన్న అమ్మాయి దివ్య జొండే ఎంత మెచ్యూర్డ్గా తీసుకుంది, ఓకే ఫస్ట్ ఫీల్ అయింది, తర్వాత ఓకే మనం చెప్పిన ఆవిడ వింతగా ఆవిడ చేయాల్సింది చేసింది, ఫైనల్లీ నా బట్టలకు దొరికేసాయి కదా చాలు కుదిరేయండి, వీకెండ్లో ఏంటి వీడియో వేస్తే లేకపోతే లేదు, అట్లా తీసుకుంది. ఈవిడ దొంగతనాలు చేస్తూ మళ్ళీ ఆరెంజ్ చేస్తూ వేరే వాళ్ళు తీసినప్పుడు నిజంగా ఒక దొంగను చూసినట్టు యగాదిగా సుమన్ శెట్టి వాళ్ళందరినీ చూసే విధానం, నువ్వు చేసేటప్పుడు ఎవరో మజాక్ చేయడానికో నన్ను టార్గెట్ చేయడానికో ఇబ్బంది పెట్టడానికో తీసుకునే విధానం, ఈవిడ అన్నీ ఏవైతే తప్పు అని చెప్పి అవతల వాళ్ళని నిజంగా దొంగల్లాగా చూసిందో మరి ఈవిడ కూడా చేసి అలా చూడడం వల్ల ఖచ్చితంగా ఆడియన్స్కి అబ్బా ఏంటమ్మా ఈ వేరియేషన్స్ అనే అనుకుంటారు కదా, చూస్తారు కదా. అట్టగా ఆయన విషయంలో ఆ మనీష్ మర్యాద వద్దు, భరణి గారైనా పర్వాలేదు కానీ మనీష్ మర్యాద వద్దంట. భరణి ఏమో గొడవలు పెట్టేస్తారంటారు, మళ్ళీ భరణి ఉంటేనే బాగుంటుందంట ఏ ఇష్యూ లేకుండా. సో ఇట్లాగా అలాగే ఇంకీ పింకీ పాంకి వేశారా, వాళ్ళు అన్ని పాయింట్లు పెట్టుకొని అన్ని రకాలుగా డిస్కషన్ చేసుకొని నామినేషన్స్, బిహేవియరు, యాటిట్యూడు, పనులు, పంచాయతీలు అన్నీ ఏ ఒక్కటి వదలలే.
పెట్టి తీస్తే ఆ మీద తొక్కలో డెసిషన్ మేకింగ్ అయిన మాదిరిగా వాళ్ళిద్దరికి ఒక కాంబినేషన్ ఏదో ఎక్కువ ఆడియన్స్ సాకినే డాకిన్ అని ఫీల్ అయిన మాదిరిగా ఇద్దరు కలిపి అరిచి కేకలేసి మామూలు రచ్చ కాదు. అవన్నీ కూడా నెగిటివ్ అయిపోయినాయి. అట్లాగే ఇంకోటి ఏంటి, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అంట. వాస్తవానికి అక్కడ సెలబ్రిటీస్కి అన్యాయం జరిగింది ఆ రంగుల టాస్క్లో. ఎందుకంటే వాళ్ళ వైపే ఉన్న రీతు చౌదరి కూడా వాళ్ళకి అన్యాయం చేసి గెలిపించుకోవాలని ఇదంతా ఉంటే ఆ పోకింగ్ మెంటల్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని అంత ఎగతాలు చేసి పోక్ చేయాల్సిన అవసరం ఏంటి? సో ఇది కూడా విపరీతంగా అక్కడ శ్రీజ వాయిస్తో పాటు ఈవిడ వాయిస్ కూడా ఇరిటేషన్ అయిపోయింది. అట్లాగే ఒక టాస్క్ ఓడిపోయిన జిప్ వేసి నోటికి, ఇవన్నీ కూడా. ఇంకా డిజాస్టర్ ఏంటంటే బొమ్మల టాస్క్లు సంచాలకుగా అట్టర్ ఫ్లాప్. సుమన్ శెట్టి విషయంలో ఎంత దారుణంగా ఫస్ట్ ఈ రౌండ్కి మీరు అవుట్ని పక్కన పెట్టేసి నేను బొమ్మలు కౌంట్ చేసి చెబుతాను, ఎవరో తక్కువ ఉంటే వాళ్ళు అవుట్ అని చెప్పేసి ఇలాగ ఆలోచించుకున్నట్టుగా ఒక చూపు చూసి ఆ బొమ్మల టాస్క్లో ఎలా చూసిందో చెప్పండి, మీకు ఎంతమందికి గుర్తుందో. నేను చూస్తాను, నేను ఆలోచించుకున్నాను, ప్లీజ్ నన్ను కన్ఫ్యూజ్ చేయకుండా నేను మాట్లాడుతూ అటు చూపు చూస్తూ ఒక వార చూపు, ఒక దొంగ చూపు చూసి ఓకే మా ఫ్రెండ్ దోస్తు జాన్ జిగిరి రీతు చౌదరి చాలా తక్కువ ఉన్నాయి, ఇప్పుడు వీటిని కాపాడేయాలని చెప్పేసి వెంటనే డెసిషన్ మేకింగ్ మార్చేసుకుంటే ఏం చెప్పింది, ఇప్పుడు మరి కౌంట్ చేయక్కర్లా, అవసరంలే, ఆల్రెడీ రౌండ్కి సుమన్ శెట్టి అవుట్ అంట. సంజన అక్కడే కదా గట్టిగా వాయిస్ ఇప్పుడే కదా కౌంట్ చేస్తాను, ఇప్పుడు నీ ఫ్రెండ్ని కాపాడడానిక. మరి ఆడియన్స్ చూసేవాళ్ళు అమాయకులా ఇలాంటి అన్ఫెయిర్ డెసిషన్స్ తీసుకుంటే అది డిజాస్టర్, అది 100% రాంగ్. ఇక కాలచక్ర టాస్క్లో కూడా సంచాలకుగా ఫెయిల్ అయ్యింది. ఫెయిల్ అయినప్పుడు అడ్డంగా దొరికేసినప్పుడు నాగార్జున గారు వీడియో వేసి మరి అడిగితే ఇప్పుడు నేను మరి వివరణ ఇవ్వదలుచుకోలేదు సార్. మళ్ళీ అతను ఏదో పట్టుకొని ఆయన ఎటు వితండవాదం కదా కళ్యాణం, లేదు సార్ చేతితో పట్టేసి మళ్ళీ మార్చి మళ్ళీ పట్టేసి చేతితో తోసేదామని ఇంత డ్రామా అంతా చేసి 2 సార్లు ఆ టాస్క్లో ఫౌల్ ఆడి దొరికిస్తే ఆయన వాళ్ళే రూల్ పెట్టారు కదా, ఇతనికి అర్థం కాలే. వీడియో చూపినా రూల్ చెప్పినా ఆ పిల్ల తనుజ చెప్పినా అర్థం కాక వితండవాదం చేస్తే మళ్ళీ అప్పుడు వచ్చి నేను వివరణ ఇస్తాను సార్, నువ్వేమో అడ్డంకి దొరికిపోయావు, నీకు కూడా అర్థమైనప్పుడు ఓకే నేను మరి మాట్లాడదలుచుకోలేదు సార్, నాకు అర్థమైంది సార్, నేను అన్ఫెయిర్ సంచాలక సార్ అని చెప్పేసి తర్వాత మళ్ళీ ఏదో పాయింట్ లాగుతున్నట్టు ఉన్నాడే, ఏదో ఇక్కడ మనకి లూప్ హోల్ దొరికినట్టుగా ఉంది అనుకుని మళ్ళీ ఇప్పుడు అంటే నీకు పాజిటివ్గా ఉందంటే నువ్వు ఇంతసేపు చెబుతావా, అక్కడ పాజిటివ్ కూడా లేదు వాస్తవానికి, ఎటు అటర్ ఫ్లాప్ డిజాస్టర్. సో ఇవన్నీ ఇలా చెప్పుకుంటూ పోతే అసలు వేగం ఒక రకంగా చాలా అదృష్టవంతుడు అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత గేమ్ చేంజ్ చేసింది, అటు వేరే వాళ్ళు భరణి వైపు అట్లాగే ఇంకెవరు సంజన వైపు వీళ్ళ వైపు మార్చింది గేమ్. కాకపోతే ఎన్ని రోజులు ఇలా బ్యాలెన్స్గా మెయింటైన్ చేస్తారో తెలియదు. ఒక 2 వారాల తర్వాత మళ్ళీ పాత ప్రియా అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఫసక్ అయితే వీళ్ళ మధ్య గ్యాప్, శ్రీజ ప్రియా మధ్య కూడా గ్యాప్ వచ్చింది, దూరం పెట్టుకుంటున్నారు ఫీడ్బ్యాక్, మన ఇద్దరి కాంబినేషన్ బాగోలేదు అటర్ ఫ్లాప్ అని చెప్పేసి. ఎనీవే ఇంత రోజులు జర్నీ కూడా ఒక రకంగా ఎక్కువే. ఫస్ట్ వీకే పంపించేది బిగ్ బాస్ అనుకునే వాళ్ళు 2వ వారం కూడా బయటికి నెట్టేయండి అనుకుని భావించిన వాళ్ళు 3 వారాలు భరించారంటే నిజంగా ఆడియన్స్ పేషెన్స్తో అంత టెస్ట్ చేసింది ఆడుకుందని చెప్పాలి. మరి ఇప్పుడు ఎలిమినేషన్పై మీరు ఎంతమంది సాటిస్ఫాక్షన్ అయ్యారో ఒక లైక్ కొట్టేసేయండి, అట్లాగే ఒక మెసేజ్ కూడా పెట్టండి, అబ్బా హ్యాపీ సార్, రిలాక్స్ సార్, ఇంకొకరు ఎవరైనా మీకు టార్గెట్ ఉన్నారో ఆ పర్సనాలిటీ కూడా బయటకు వచ్చేస్తే మాకు ఇంకా ఫుల్ మీల్స్ లాగా ఉంటుంది. ప్రస్తుతానికి ఈ రోజుకైతే ఇది ఫుల్ మీల్స్ అని అనిపించిన వాళ్ళందరూ కూడా ఒక మెసేజ్ అయితే పెట్టండి.